దాండియా మరియు గరభా అనేది నవరాత్రులలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక పవిత్రమైన నృత్యం. ఇది దుర్గాదేవి మరియు శ్రీకృష్ణుడికి సంబంధించింది. దాండియా మరియు గరభాని రెండు కర్రలతో పురుషులు మరియు స్త్రీలు కేంద్రీకృత వలయాల్లో ఆడుతారు. దాండియా కదలికలు గరభా కంటే క్లిష్టంగా, కష్టంగా ఉంటాయి. గరభా జీవితము యొక్క పుట్టుకను సూచిస్తే, దాండియా చెడు యొక్క నాశనాన్ని సూచిస్తుంది. గరభా ప్రారంభంలో హారతికి ముందు ఆడుతారు. దాండియా ఆనందం వ్యక్తం చేస్తూ ముగింపులో ఆడుతారు. నవరాత్రులలో భాగంగా ఆడుతున్న ఈ ఆటలలో హైందవేతరులు ప్రవేశిస్తున్నారు. గరభా ఆడేటప్పుడు మన హిందూ అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారికి మాయమాటలు చెప్పి లవ్ జిహాద్లో ఇరికిస్తున్నారు. గతంలో ఈ రకమైన సంఘటనలు చాలా జరిగాయి. ప్రేమ పేరుతో మన హిందూ అమ్మాయిలను మోసగించి వారిని శారీరకంగా, మానసికంగా చిదిమేసి వ్యభిచార కూపంలో వదిలేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరం చేస్తున్నారు. ఇదంతా గరభా మరియు దాండియా ఆడేటప్పుడు జరిగే ఒక రకమైన కుట్ర. అందుకోసమే గరభా ఆడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గరభా కార్యక్రమానికి వచ్చేవారి ఐడిని చూపించమని అడగండి. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించండి. అన్య మతస్థులను ఎవరిని రానివ్వద్దు. గరభా ఆడే దగ్గర మన హిందూ యువకులను రక్షణగా చుట్టూ ఉంచండి. మన అమ్మాయిలు లవ్ జిహాద్ అనే భయంకరమైన కుట్రలో ఇరుక్కోకుండా చూడవలసిన బాధ్యత మనందరిది. హిందూ బంధువులారా, మేలుకోండి. హిందూ మహిళల, అమ్మాయిల రక్షణార్థం కృషి చేద్దాం. గరభా మరియు దాండియా పేరుతో జరిగే ఏ తప్పుడు ఆచరణలను అరికట్టడం ధర్మ రక్షణలో భాగమే.